మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నవరనాథ శర్మ ఈ శివమహాపీఠానికి నేను ఆస్థాన పండితుడిగా ఉన్నాను. మా పీఠాధిపతి గారు శివారాధ్య అత్తలూరు మృత్యుంజయ శర్మ గారు సెలవిచ్చారు. అలాగే ఈ పాలక వర్గము మా కార్యదర్శి ములుగు హనుమంతరావు గారు, మా శైవమత ప్రభూతిని అనేది ఒక మాసపత్రిక ఈ పీఠం ద్వారా ప్రతి నెల వస్తుంది. దానికి ముదిగొండ చంద్రశేఖర్ గారు మా పక్కనే ఉన్నారు, వారు సంపాదకులు. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే సామ్రాజ్యం స్ఫటికం దద్యాత్. ఇందా గురువుగారు చెప్పారు, స్ఫటికలింగాన్ని పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. పైగా సామ్రాజ్యం అంటే పరిపాలన సామర్థ్యం, అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా వస్తుందన్నమాట. అలాంటి స్ఫటికలింగాన్ని 12 సంవత్సరాల క్రితము తీసుకువచ్చి ప్రతిష్ఠ చేశాము. ఈ దేవాలయంలో మొత్తము 27 విగ్రహాలు కొలువు తీరినటువంటి ఇది దేవస్థానం. సాధారణంగా శివుడు ఉంటే గణపతి అమ్మవారు ఉండరు, కానీ ఇక్కడ గణపతి అమ్మవారు, శివాలయము, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కాలభైరవుడు, రాహుకేతువులు, సుబ్రహ్మణ్య స్వామి, భద్రకాళి, వీరభద్రుడు, నీలకంఠాచార్యుడు, దక్షిణామూర్తి, ఇన్ని కొలువు తీరినటువంటి ఒక అత్యద్భుతమైన దేవస్థానము మన హైదరాబాదు నడిబొడ్డున నాగోల్లో ఉండడము చాలా విశేషం. ఇకపోతే ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏమిటంటే ఎక్కడ జరగకుండా విశేషంగా జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు. ప్రతి నెల ఏ సంవత్సరంలో ఏ నక్షత్రంలో అయితే మేము స్వామిని ప్రతిష్ఠించామో ఆ మృగశిర నక్షత్రం రోజు ప్రతి నెల ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. సాధారణంగా దేవాలయాల్లో సంవత్సరానికి ఒకసారి కళ్యాణాలు చేస్తారు, కానీ మా పూర్వ పీఠాధిపతులు ఆయనకు నడిచే శివుడు అనే పేరు శివానందమూర్తి గారు చెప్పారు. ప్రతి నెల మృగశిర నక్షత్రం రోజు రుద్ర హోమము, కళ్యాణం జరుగుతుంది. అలాగే గణపతి నవరాత్రులు, అలాగే అమ్మవారి దేవీ నవరాత్రులు, అలాగే బ్రహ్మోత్సవాలు, శివరాత్రి మహోత్సవాలు, కార్తీక ఉత్సవాలు, గోశాల, ఇవన్నింటితో కూడుకున్నటువంటి మందిరము ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. ఇకపోతే శివరాత్రి మహత్యం అన్నారు. శివరాత్రి చాలా అద్భుతమైన పర్వదివసం. మామూలుగా ఉగాది, సంక్రాంతి, మిగతా పండుగలు భారతదేశంలో ఒక రాష్ట్రం వారు ఒకసారి చేసుకుంటే ఇంకో రాష్ట్రం వారు ఇంకోసారి చేసుకుంటారు, కానీ మహాశివరాత్రి భారతదేశం అంతటా కూడా ఒకే రోజు చేసుకునేటువంటి పండగ. ఈ శివరాత్రి రోజు ఇందాక మా పీఠాధిపతి గారు చెప్పారు, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరి సంవాదంలో నేను గొప్ప అనేటువంటి ఒక వివాదం బయలుదేరింది. ఆ వివాదంలో ఎవరు తేల్చాలి? పరమశివుడే తేల్చాడు. ఏమై నా ఆది నేను ఎక్కడ ప్రారంభించాను, నేను ఎక్కడ, నా చివరి దశ ఎక్కడ, ప్రారంభ దశ ఎక్కడ తెలుసుకున్నామని విష్ణుమూర్తిని పాతాళలోకానికి పంపించాడు. బ్రహ్మదేవుడిని పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి పంపించాడు. విష్ణుమూర్తి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల పాతాళలోకాలకి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ ఈయన ప్రారంభ దశ ఎక్కడ మొదలైంది తెలియలేదు. వచ్చి నిబద్ధతతో చెప్పాడు, అయ్యా శివలింగం ఎక్కడ ప్రారంభమైంది నాకు తెలియలేదు, కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మగారు పైకి వెళ్ళారు, ఎక్కడ ఎండ్, ఎక్కడ చివరి దశ అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు, తెలియలేదు. కానీ ఒప్పుకోకుండా అబద్ధమైన సాక్ష్యం చెప్పాడు. నేను చూశాను మీ చివరి భాగము అన్నాడు. దీనికి సాక్ష్యం ఎవరంటే ఒక మొగలి పువ్వు, కేతకి పుష్పం అంటారు సంస్కృతంలో, ఆ మొగలి పువ్వును, తర్వాత కామధేనువును అబద్ధమైన సాక్ష్యం చెప్పించాడు. ఆ కామధేనువు తలతో చూశాడంది, తోకతో చూడలేదని చెప్పింది. చెప్పేసరికి కేతకి పుష్పం కూడా నీ చివరి భాగం చూశాడని చెప్పాడు. పరమేశ్వరుడు ఆయన ఈశాన సర్వ విద్యానాం, అన్ని విద్యలకు అధిపతి ఆయన. కాబట్టి ఆ కేతకి పుష్పం ఏం చెప్పాడు, అబద్ధము సాక్ష్యం చెప్పినావు కాబట్టి నీకు పూజార్హత లేదు అని కేతకి పుష్పానికి శాపం. ఇకపోతే ఆవుకి నువ్వు ముఖముతో అబద్ధమాడావు కాబట్టి నీకు ముఖానికి పూజ చేయొద్దు, వెనకాల పూజ చేయాలి, పుష్టభాగంలో పూజ చేయాలి. అందుకే ఏమైనా గోదానం చేసినా, గోపూజ చేసినా ముఖానికి పూజ చేయడానికి వీలు లేదు, వెనక భాగంలో పూజ చేయాలి. ఈ రకంగా పరమేశ్వరుడు ఆద్యంతరహితము లింగం, ఆది అంతము లేనివాడు శివుడు.
కాబట్టి ప్రపంచములో ఉన్న సంప్రదాయాలలో అన్ని సంప్రదాయాలలో మొట్టమొదటిది శైవ సంప్రదాయము. అలాంటి పరమశివుణ్ణి ఈరోజు శివ 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 అంటే చాలు అన్నీ ఆ శివ అనే పదాన్ని తలకిందులుగా చేస్తే వశి అన్నీ వశమవుతాయి. కాబట్టి ఈ పంచాక్షరి మంత్రాన్ని శివనామ స్మరణ చేస్తే ప్రతిరోజు చేసిన దానికంటే ఈరోజు ఒక 100 సార్లు చేస్తే కొన్ని కోట్ల సార్లు చేసిన ఫలితము కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజు బ్రహ్మ విష్ణువులే పూజించారు, ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళం కూడా ఈరోజు స్వామిని పూజిస్తూ అభిషేకం చేస్తూ హోమం చేస్తూ ఏమీ చేయలేకపోతే ఇంట్లో కూర్చొని శివ శివ అన్నా సరే కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో మన పెద్దవాళ్ళు ఎంత సూక్ష్మాతి సూక్ష్మ ఉపాయాన్ని చూపించారంటే ఏది చేయకపోయినా పర్వాలేదు, శివ శివ అంటే చాలు నేను అన్నీ అనుగ్రహిస్తా అన్నాడు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు శివ శివ అంటేనే చాలు సమస్త శుభాలు. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. శివం అనే శబ్దానికి నిఘంటువు చాలా అర్థాలు చెప్పేది. ఏది చెప్పినా శివుడు అంటే భద్రము మంగళము. అలాంటి పరమశివుడిని పూజించి సమస్త మంగళాలు సమస్త శుభాలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొందాలని కోరుతూ ఈ రకంగా ఈ ప్రపంచంలో సనాతనమైన సంప్రదాయం అంటూ ఏదైతే ఉందో అది శైవ సంప్రదాయమే. ఆ శైవ సంప్రదాయాన్ని అందరూ పాటిస్తూ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, తరించాలి. శుభం భవతు సర్వత్ర సదాశివ కృపాబలాత్. సామ్రాజ్యం స్ఫటికం దజ్జాత్. పాలనా దక్షతన మనకిచ్చేది కేవలం స్ఫటికలింగం అంటారు. స్ఫటికం పవిత్రతకి నిదర్శనం. స్ఫటికలింగ దర్శనంతో మన జన్మాంతర పాపాలు నశిస్తాయని శాస్త్రం చెప్తున్నది. కాశీ విశ్వేశ్వరాలయంలో స్ఫటిక లింగం ఇక్కడ మనం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు అవుతున్నది. ఈ 12 సంవత్సరాలు భక్తులు అనేక మంది వచ్చి తమ తమ కోరికలను తీర్చుకోవటం, అలాగే మాకు రాహుకేతువుల ఆలయం సపరేట్గా ఉన్నది. ఆ ఆలయంలో పూజలు సుమారుగా ఈ 12 సంవత్సరాలలో 2300 పూజలు జరిగినాయి. ఈ 2300 పూజల్లో చాలామంది వారి వారి కోరికలు తీర్చుకొని కుజదోషం కానివ్వండి, కాలసర్పదోషం కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళు విముక్తులయ్యి చక్కటి సంసారాన్ని చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంతాన లేమితో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ సంతాన ప్రాప్తి కొరకు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి వాళ్ళకి అనుకూలమైన సంతానాన్ని ఇక్కడ పొందగలిగారు. అలాగే విజయ గణపతి, విశాలక్ష్మి అమ్మవారు, విజయ గణపతితో పాటు మేము ప్రతి సంవత్సరం ఒక ఉత్సవాలుగా చేసి ఇక్కడ భక్తుల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ఈ గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాం. అలాగే కాలభైరవుడు విగ్రహం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి కాలభైరవుడిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి పూజలు నేర్పుకుంటున్నారు. ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవటం, వారి వారి కోరికలు తీర్చుకోవటం మాకెంతో సంతోషంగా ఉన్నది. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.